ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి కొన్ని వివరాలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా 2 అంశాలు మాట్లాడుకుందాం. ముందుగా ఇక్కడ 974 సర్వే సిద్దిపేట అర్బన్లో ఒక 16 ఎకరాల భూమి మాయం గురించి మాట్లాడుకుందాం. సరే, ఇది మాయం చేసిన వాళ్ళు ఏదో గుండాలో రౌడీలో అనుకోవడానికి లేదు, ఏదో కుటుంబ తగాదా అది కూడా కాదు. ఇది సాక్షాత్తు ఒక మినిస్టర్గా ఉన్న కుటుంబం. రేపు మినిస్టర్ అంటాడు కావచ్చు, మా అన్న కొడుకు చేసుకుంటే నాకేం సంబంధమే అని. నీ వ్యవహారం అంతా చూసేదే మీ అన్న కొడుకు అని ప్రపంచం అంతా తెలుసు. ఈ ట్రాన్స్ఫర్లు అవి ఇవన్నీ అది అందరికీ తెలిసిన విషయమే, నేను అదే చెప్తున్నా. అయితే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో తలదూర్చి వాళ్ళకు గొడవలు లేకున్నా, వాళ్ళు ఎప్పుడు 2002, 2003లో ఎప్పుడో ఒకసారి వరంగల్ వాళ్ళు వీళ్ళని ఆస్తి పంచుకున్నప్పుడు ఇది రేటు పెరిగింది కదా అని చెప్పేసి ఒకసారి అడిగిరు, వదిలేసిరు. దాన్ని 2026లో తెర మీదకి తీసుకొచ్చి 16 ఎకరాల భూమి, 1 కాదు 2 కాదు 16 ఎకరాల భూమి సింపుల్గా బాలాజీ రియల్ ఎస్టేట్స్ అనే ఒక సంస్థకు అప్పచెప్పారు. ఎలా చేశారో చెప్తా, మంచిగా వినాలి. అండ్ దీనికంటే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చాలామంది మా అన్నను విమర్శిస్తావా, మా అన్ననంటే నేనేం చేస్తామో తెలుసా, ఒక గమ్లోడివై ఉండి ఒక గౌడుని అంటావా, ఇవన్నీ చెప్పకండి. తప్పు తప్పే, ఎవరికైనా తప్పు తప్పే. అల్లా ఇప్పుడున్న ఈ పెదవాంచి మినిస్టరు ఏ గౌడుని గమ్లో లెక్క చూడబ్బా. ఏ రోజు ఆయన దేకడు, ఆయన దగ్గర కూర్చునే అన్ని సూట్ కేస్ పార్టీల కథ వేరు, అది అందరికీ తెలుసు. అభియోగాలు చేయదలుచుకోలేదు ఇవన్నీ. ఏదున్నా పేపర్ పట్టుకొని మాట్లాడతా, పేపర్తోటే మాట్లాడతా. సో ఇది అసలు ఏం జరిగింది అనేదానికి చాలామంది క్లారిటీ లేక మా అన్నపై ఆరోపణలు చేస్తున్నాం. ఆరోపణలు కాదు, మీ అన్న వ్యవహారం అంతా ఇడు ఉన్నది. ఇది ఒక్కటే ల్యాండ్ కాదు, కోయడలో ఏం చేయబోతున్నారో అది కూడా చెప్తా నేను. మీరు చేసే కథలన్నీ తీస్తా. ముఖ్యంగా ఈ ల్యాండ్ ఎట్లా కొట్టేసారో చెప్తా, వెరీ సింపుల్గా. ఎంత సింపుల్గా సామాన్యుని కూడా అర్థమవుతుంది. ప్రజావానికి వెళ్ళి కలెక్టర్కి పేదోళ్ళు లైన్లో నిలబడి ఎండగొట్టంగా చెప్పులరగంగా నిలబడి ఇచ్చిన ఫైల్ ఏవి కదలవు. మరి ఇది ఎంత స్పీడ్గా కదిలిందంటే బహుశా బీఆర్ఎస్లో కూడా ఇంత స్పీడ్గా కదలలేదు ఫైల్. బాలాజీ రియల్ ఎస్టేట్ అనే ఒక సంస్థ ఏర్పడ్డది. నేను డాక్యుమెంట్ చూపించి మాట్లాడతా, కరెక్ట్ అనిపిస్తారా? ఇది డాక్యుమెంట్ మంచిగా చూడండి. రైట్, శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ ఇది ఏర్పడ్డది రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ నంబర్ 1354 ఆఫ్ 2025. సో 7వ తారీఖు 8వ నెల 2025, ఆగస్ట్ 7, 2025కి ఏర్పడ్డది. దీంట్లో అనూప్ కుమార్ పొన్నం అనే ఒక వ్యక్తి, కరీంనగర్ వ్యక్తి, ఆయన ఎవరో కాదు, మన పొన్నం ప్రభాకర్ గారి అన్నకొడుకు, వారే 7/8/2025 ఈ ఫర్మ్ స్టార్ట్ చేసింది. ఇలాంటి షెల్ కంపెనీస్ అంటారు బేసిక్గా చెప్పాలంటే. ఇవి తమ అవసరాలకి, మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి, మనీ లాండరింగ్కి ఇవి ఎక్కువ కాలం బతికాయి ఈ ఫర్మ్స్. ఇది ఆర్ఓసి కాదు, మళ్ళీ మన రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, అది అట్లా కాదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీయో కాదు. ఇది ఒక ట్రాన్సాక్షన్ 100 crore లేపేయాలంటే ఇట్లాంటి కంపెనీలు పెట్టి లేపేస్తారు. ఇది పెట్టేసి ఎప్పుడు 7/8/2025లో ఇది స్టార్ట్ అయింది. ఈ గోదా అనసూయ అనేట ఆమె గతంలో ఈ మా జాగా మాకు కావాలి, ఇలా మాకు పార్ట్నర్షిప్ వస్తుంది, అది ఇదని చెప్పి ఏదో కేసు వేసింది. ఇప్పుడున్న సిద్దిపేట జాగోళ్ళ మీద వాళ్ళే కేసు వేస్తారు, వాళ్ళే డిస్మిస్ చేయించుకుంటారు. ఈ కేసుని వాళ్ళే డిస్మిస్ చేయించుకుంటారు. దీని ఓఎస్ నంబర్ 09 ఆఫ్ 2018. ఇది
2వ తారీఖు సెప్టెంబర్. మీరు మంచిగా వినాలి, కొంచెం ఓపిక తెచ్చుకొని వినాలి. మంచి సబ్జెక్ట్స్ అంటే ఇట్లే ఉంటాయి. ఇది మ్యాటర్ ఏంటంటే 7 తారీఖు 8 నెల 2025లో ఈయన కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తాడు. సెప్టెంబర్ 2 తారీఖు అంటే నెల కూడా కాలే వీళ్ళు కేసు డిస్మిస్ చేసుకుంటారు. వీళ్ళు కేసు డిస్మిస్ చేసుకోగానే మరి లేట్ అవుతుంది అనుకున్నారో ఏమో కలెక్టర్ గారు టగటగా వీళ్ళ మీదకి ఎక్కిచ్చేసి రేదిగో 12 సెప్టెంబర్ ఇక్కడ ఉంది. జస్ట్ కొంచెం పేపర్లు తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇది జాగా ఏంది, ఇది రాగం అంజనేయులు అన్నట్టు ఆయన శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్కి ఆయన జాగా మేసిండు. ఏ తారీఖు? 12 తారీఖు 12. 8వ నెల కంపెనీ పెడతారు. 9వ నెల ఆయన వేసిన పెండింగ్ కేసు ఏదో 2018లో ఎప్పుడో వేసిన కేసు డిస్మిస్ అవుతుంది. 10 రోజులల్లో, ఒక వారం వేసుకోండి, హాలిడేస్ ఇచ్చిన వారంలో ఈ ల్యాండ్ పొన్నం అనూప్ గౌడ్ సంస్థకి ఎక్కేస్తుంది. ఇంత స్పీడ్గా పేదోని పని చేసిరా. ఇక్కడ ఇంకొక చమత్కారం చెప్తా వినండి. ఇది 12కి వేసిరా, డిసెంబర్లో మళ్ళీ లేట్ కాకుండా సెప్టెంబర్ అది కాగానే డిసెంబర్ 5 తారీఖున జూమ్ చేయకవసరం, డిసెంబర్ 5 తారీఖున ఆర్డర్ ఇస్తుంది ఈమె. ఎవరు? నీకు జాగాకు సంబంధం లేదు అని చెప్పేసి కిందోళ్ళకి 8 ఎకరాల 30 గుంటల జాగ ఏదైతుందో అది గయాబ్ అయిపోతుంది రికార్డ్స్కి వెళ్ళి. అంటే 1995 నుంచి 2025 దాకా ఉన్న జాగా, దాదాపుగా 30 ఏళ్ళకు పైబడిన జాగా రికార్డులు ఏం చెప్పకుండా ఏం చేయకుండా కేవలం ఒక నోటీస్ తోటే, కేవలం ఒక నోటీస్ ద్వారా టకాటక్ తీసేయడం జరిగింది 30 ఏళ్ళ. అంటే వాళ్ళు అంటారు ఇదంతా మాకు పవర్ ఉన్నది అని, కానీ మీ పవర్ అంతా మాకు తెలుసు, మేము ఆల్రెడీ కొన్ని కోర్టు జడ్జ్మెంట్స్ తెప్పించినాం. ఇక్కడ ఎక్కడ ఆర్ఐ ఫీల్డ్ ఎంజాయ్మెంట్ సర్వే జరగలే, నో ఇన్స్పెక్షన్, ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేయలే. ఇది ఏది చేయకుండా బోత్ పార్టీస్ని హియరింగ్కి పిలవకుండా మీకు మీరే నిర్ణయం తీసుకోమని మీకు చెప్పింది ఎవరు? అంటే రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. మొన్న తప్పు చేస్తే 9 మందికి ఉరిశిక్ష చేసారు. ఇప్పుడు సిద్దిపేటలో ఎంతమందికి వేయాలో చూద్దాం. అంటే చట్టం ఏడైనా పని కరెక్ట్గా చేస్తుంది. చేయించుకునేటోడు మొగోడై ఉండాలి. మొగోడైతే ఎవరినైనా గుంజుకొని వస్తాడు. వాళ్ళ తాతగారి నుంచి, తండ్రి గారి నుంచి, వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకి ఆ జాగ అయింది. 30 ఏళ్ళ రికార్డ్ని అవలీలగా తీసేసిరు. సరే తీసేసిరు, ఏదైనా ప్లాన్ చేస్తే ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. అంత కొత్తగా ఉన్నట్టున్నారు వీళ్ళు, పాపం ఆఫీసర్లో దొరికిచ్చారు. ఇప్పుడు ఇలా మీరు ప్లాన్ చేస్తే 16 ఎకరాలు వాళ్ళ మీదకి ఎక్కింది అంటారు. అదంతా ధరణిలో పొలం అని చెప్పిండ్రు. నాకు అర్థం కాదు. ఆడ పక్కకి మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి, కంప్లీట్ బిల్డింగ్స్ ఉన్నాయి, గో గ్రీన్ ఉన్నది, చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకడాడున్న కౌన్సిలర్ ఒకడు అంటాడు ఇదంతా ఫేక్ న్యూస్ అని. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, 100 ఓట్లు పడాయి నీకు. నోరు మూసుకొని కూర్చున్నావు అనుకో, నోరు మూసుకొని కూర్చుంటే మంచిది. దొంగతనం చేసేటోని కంటే దొంగకి సహకరించేటోని తొక్కాలి. నీ అవ్వది పోతుందా, నీ అయ్యది పోతుందా? పక్కకున్నోళ్ళు సాఫ్ట్వేర్లో జాబ్ చేసేటోళ్ళు, బ్యాంకులో జాబ్ చేసేటోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, అపార్ట్మెంట్లో సిద్దిపేటలో గోగ్రీన్ అంటే ఒక పేరున్నది. ఆ చుట్టుపక్కల ఉన్న జాగాలన్నీ ఉన్నాయి. సైట్ మీదకి వచ్చినోడు లేడు. డైరెక్ట్ 16 ఎకరాలు ఎక్కించేసుకొని బౌండరీలు ఏం పెట్టిరు? మీరు ఎంత రిస్క్ పని చేసిరు? అంటే ఖమ్మంలో ఏదైతే వెలుగుమట్లలో జరిగేది ఏది ఇక్కడ జరగబోతుంది. సిటీ నడిబొడ్డున ఇప్పటి వరకు ఎవడు కూడా ధైర్యం చేయలే. ఈవెన్ ఈ రోజు వరకు చెప్తా, హరీష్ రావు కూడా ఆ రేంజ్ కబ్జాకి ఎప్పుడు ప్రయత్నించలే. కరీంనగర్కి వెళ్ళి ఉస్నాబాద్కి వలస వచ్చి సిద్దిపేటలో ఎవరు లేడనుకుంటున్నా ఏంది?
నువ్వు ఎవరివైతే ఏంది, ఈ దేశంలో మంచి మంచి వాళ్ళని దించిర్రు. నువ్వు బీసీ అయితే మేము బీసీలం కాదా అంటే బీసీలం అయితే అంటే నేర్చుకుంటున్నామేంది మనం బీసీలం కూడా ఇట్లా దొంగతనం చేద్దామని. మొత్తం అపార్ట్మెంట్స్ అంతా వెళ్ళిపోయినాయి. వాడు ఎవడో చెప్తుండు కదా, ఇప్పుడు ఈ జీవో ప్రకారం నేను ఇప్పుడు ఈ జీవో చూపిస్తున్నాను. ఇది ప్రాసెస్ నెంబర్ D1/627/2025 సోషల్ మీడియాకి ఇస్తాయి ఇదంతా. దీంట్లో ఆమె ఏం చెప్తుందంటే 974, 975, 978, 979లో ఉన్న దాదాపుగా 16 ఎకరాల భూమి బాలాజీ కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళకి చెప్తుంది. అంటే అక్కడ ఉన్నాడు ఎవ్వడు మీరు ఓనర్లు కాదు. మీకు డౌట్ వస్తే ఒక బ్యాంకు లోన్కి పోర్రి, మీకు లోన్ రాదు. మీరు ఎవడన్నా ఓపెన్ ప్లాట్ ఉంటే లీగల్కి ఇవ్వండి, ఒక 5,000 ఖర్చు అయితే లాయర్కి అంతే. ఆ ల్యాండ్ మీది కాదు. ఎలా మీద అవుతుంది? ఒక కలెక్టర్ ముందు వెనక చూసుకోకుండా కంప్లీట్గా ఎలా చేస్తారు మీరంటే, నేను చెప్తా వీళ్ళ సోపతి ఎక్కడికి వెళ్ళి మొదలైందో. ఈ కుట్ర వెనుక ఈ పొన్నం ప్రభాకర్ పిఏ ఉంటాడు, పెద్ద మనిషి కిరణ్ కుమార్ అని. ఈయన ఎంఆర్ఓ, అక్కన్నపేట ఎంఆర్ఓ. గతంలో ఆర్ఐ, ఈయనే ఆర్ఐ. ఆర్ఐ కరీంనగర్లో ఇప్పుడున్న కలెక్టర్ మేడం ఆర్డీఓ చేసినప్పుడు ఈయన ఆర్ఐ. తర్వాత అక్కన్నపేట ఎంఆర్ఓ అయిండు. ఈయన పర్ఫార్మెన్స్ నచ్చింది, చెప్పినట్టు వింటాడు అనుకున్నాడేమో పొన్నం ప్రభాకర్ గారు. తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాడు. దీంట్లో ఏవో ఉంటాడు, ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజ్ కుమార్ అనుకుంటా నాకు తెలిసి. నువ్వు ఎలా సంతకాలు పెట్టాలి, ఎలా సంతకాలు పెట్టద్దు. ఈ ఆర్డర్లో మీ సంతకమే ఉన్నది. మీ పవర్ ఏంది, మీకుందా? సంతకం పెట్టొచ్చా, అసలు పెట్టొద్దా? మరి అది కూడా చూసుకోవాలి. ఒకడు వస్తాడు ఇవన్నీ తీస్తాడని తెలుసుకోవాలి కదా. దీంట్లో కలెక్టర్ గారు పెట్టకుండా ఈ ఆర్డర్ కూడా 10:30కు తయారైంది. మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు రాత్రి 10:30కు తయారైంది. సో ఇప్పుడు సింపుల్ విషయం ఏంటంటే, 16 ఎకరాల భూమి వెనక ముందు చూడకుండా నాలా కన్వర్షన్లో ఉన్న భూములన్నీ తీసుకుపోయి పేదల భూములు, నిజం చెప్పాలంటే మధ్యతరగతి వాళ్ళు లోన్స్ మీద కట్టుకున్న వాళ్ళ భూమి తీసుకుపోయి ఇలా కట్టేసి పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్న కొడుకు పొన్నం అనూప్ గౌడ్ గారికి కట్టబెట్టేశారు. ఏది 8వ నెలల కంపెనీ వస్తుంది, 9వ నెలల వాళ్ళ పాత కేసు వాళ్ళు డిస్మిస్ చేయించుకుంటారు. ఒక 10 రోజులలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. డిసెంబర్ 1 మంత్ గ్యాప్లో ఇక నీకు ఈ జాగాకు సంబంధం లేదని చెప్పి ఆ జాగాలో ఉన్న శ్రీనివాస్ కుటుంబాన్ని పిల్లగాడు చదువుకున్నాడు, అందుకే ఈ సమస్య నా దగ్గరికి తీసుకొచ్చిండు. ఇక నేను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు మన సిద్దిపేటలో, ఆయన ముందట ఐజీలు కూడా వణికిరారు. ఆయన పేరు చెప్తుందండి. ఆయన పేరు ఏంటంటే, ఆయన 13 తారీఖు 3 టౌన్ సిఐ లక్ష్మీ బాబు. ఈ 3 టౌన్ సిఐ ఏం చేస్తాడంటే 13/3/2026లో అంటే మొన్న ఆ అబ్బాయి ఇంట్లోకి రాత్రి 9 గంటలకు 2 జీబులలో పోయి ఆ 9 గంటలకు ఆ పిల్లగాని తీసుకొని 12 గంటల దాకా కూసబెట్టి బెదిరిస్తాడు. ఆ నాన్ అవైలబుల్ కేసు వేసి వాళ్ళని లోపలేసి ఆ జాగా అంతా సెట్టింగ్ చేద్దామని. ఈ పుణ్యాత్ముడు ఎవరంటే చూపిస్తా. ఆయన మీద కూడా కమిషనర్కి ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినా 25/2/2026లో ఏమని ఇచ్చినా, ఈ అంకుశంలో రాజశేఖర్, ఈ తాటా లక్ష్మీ బాబు, నీ తాటాకు సప్పులు ఏం సిద్దిపేటలో నడవై, మంచి మంచి వాళ్ళని చూసినాం. నువ్వేం చేసినావు? 3 తాటా లక్ష్మీబాబు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 25/5/2020 నుంచి 16/6/2023 వరకు కరీంనగర్ 2 టౌన్ స్టేషన్లో నువ్వు విధులు నిర్వహించినవు. ఈ 3 సంవత్సరాలల్లో సార్ ఏం చేసిండంటే ఒక దొంగతనం కేసులో బంగారం కొట్టేసిండు, బంగారం లేపేసిండు. సిఐ గారు లేపేస్తే మరి వాళ్ళ డిపార్ట్మెంటే 2024లో
ఈయన 1 టౌన్ సిఐగా చేస్తుంటే ఈయనను సస్పెన్షన్ చేసింది, 2 నెలల 3 నెలల తీసేసింది. మరి 1 టౌన్లో సస్పెండ్ అయినోన్ని 3 టౌన్లో తీసుకొచ్చి పెట్టేంత నిజాయితీ పని ఈయన ఏమొత్తిండు? లేరా పోలీసు వాళ్ళు? ఇప్పుడు నేను అరెస్ట్ చేసింది ఎవరు? ఇదంతా నీ మీద ఇచ్చిన ఆర్టీఐ, ఇది నీ పేరే, ఇది నీ మీద ఆర్టీఐ వేసిన, ఇది ఇవాళటికెళ్ళి చేస్తలేం ప్రోగ్రామ్ అంతా. కరీంనగర్ స్టేషన్లో నీ ఎఫ్ఐఆర్ అడిగితే నీ ఆ క్రైమ్ ఏందో అడిగితే పోలీసు వాళ్ళు కూడా, కరీంనగర్ పోలీసు వాళ్ళకి ఏమైందేమో ఆ సిపి మీద మస్తు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆర్టీఐ అయ్యే శాత కాదు ఒక సిపికి. ఆర్టీఐ ఇస్తే ఏమవుతుంది? ఎఫ్ఐఆర్ ఈజ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్, యూ షుడ్ కీప్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఇది చరిత్ర అంతా తీసా అంటే 2024లో కరీంనగర్లో ఒక కేసులో బంగారం ఖతం చేసిండనే దాంట్లో సస్పెండ్ చేసింది వీళ్ళ డిపార్ట్మెంటే. ఆయనను తీసుకొచ్చి మళ్ళా మంత్రి గారి సేవలో తరించేందుకు 3 టౌన్ ఎక్కడ ఈ ల్యాండ్ ఏడైతుందో ఆన్నే పురమాయించారు. కలెక్టరు కరీంనగర్ ఆర్డీఓ చేసింది, ఆర్ఐ అదే. ఎవరు? కిరణ్ కుమార్. ఇలా ఈ కిరణ్ కుమార్, ఈ రాజ్ కుమార్ యొక్క ఫోన్ ట్రాన్సాక్షన్స్, అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ తీస్తే వీళ్ళ భాగవతాలు బయట పడితే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే కొద్దిగా సోది అనుకోకండి. ఇలా మొత్తం కరీంనగర్ వాళ్ళే ఉన్నారు. నేను కరీంనగర్ వాళ్ళని తిట్టట్లే, ఆయన వాడుకున్న పద్ధతి చెప్తున్నా. ఇదంతా పోని ఇప్పుడు ఈ జాగాలో ఏం జరుగుతుందో మీకు క్లియర్గా కొంచెం వినాలి, వింటేనే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఈ 13 తారీఖు తీసుకుపోయి లోపలేసి 16 తారీఖు నాకు నోటీస్ ఇచ్చిండు. 16 తారీఖు ఈ అబ్బాయికి, ఈ స్ట్రిక్ట్ ఆఫీసర్ 3 టౌన్ టాటా లక్ష్మీ బాబు, ఐజీ గారికి ఒక అప్పీల్ చేస్తున్నా, దయచేసి ఇట్లాంటి వాళ్ళని వేయకండి. ఆయన 1 టౌన్లో ఆల్రెడీ సస్పెండ్ అయిన 3 టౌన్లు ఎట్లేస్తారు? వేరే ఆఫీసర్లు వేయండి. ఎవడైనా శోభనం చేసి పెళ్లి చేసుకుంటారా, పెళ్లి చేసి శోభనం చేసుకుంటారా? నోటీస్ ఇచ్చి తర్వాత స్టేషన్కి పిలవాలి. వాడే దొంగన ఇచ్చింది ఆర్డీఓ ఇచ్చిండు. ఆర్డీఓ ఏమని ఇచ్చిండు? నా మెడలో చైన్ తెంపకపోయిండు, ఆ పిల్లగాడని ఇచ్చిండా? ఒక ల్యాండ్కి సంబంధించిన విషయం ఇచ్చిండు, ల్యాండ్ అనే ఉంది, పిల్లగాడ అనే ఉంటాడు. రాత్రి నీకేం పని? నీ లెక్క డ్యూటీ చేసిన వాళ్ళంతా జైలు పాలవుతారు. ఈ 16 తారీఖు ఇచ్చాడు నోటీసు. ఇప్పుడు మేము ఏం వేస్తామంటే, సాధ్యమైతే నీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు డిలీట్ చేసుకో. నువ్వు ఆ పిల్లగాని ఎప్పుడు పట్టుకొచ్చినావు, నువ్వు ఎప్పుడు నోటీసులు ఇచ్చినావు, ఎందుకు పట్టుకొచ్చినావు, ఇది కోర్టు ద్వారా అడగదలుచుకున్నాం. నువ్వెన్ని మేనేజ్ చేసినా మేము ఊరుకోం. సో ఇదంతా ఇట్లా నడుస్తుంది. సరే, ఎవడు పట్టించుకోకుండా మనకు తప్పదు కదా, మనం పట్టించుకుందాం. ఈ కేసు బయట వేసినాం. బయట వేస్తే ఏం చేసిర్రు? 4 తారీఖు 4వ నెల, మొన్న 3 రోజుల క్రితం మనము ఎప్పుడైతే ఈ మన తొలి వెలుగులో కానీ, కాలోజీలో కానీ, ప్లస్ టీవీలో కానీ వాళ్ళని తీసుకొచ్చి ఆడ నిల్చోబెట్టి యావత్ రాష్ట్రానికి వీళ్ళు చేస్తున్న దొంగతనం చూపించామో, 100 కోట్ల ప్రాపర్టీ చేస్తే ఇమీడియట్గా సిద్దిపేట డిటి నవీన్, ఆర్ఐ సంజీవ్, వీళ్ళిద్దరిని అంటే ట్రాన్స్ఫర్లో భాగంగానే, వీళ్ళని సపరేట్ కాదు, వాళ్ళు 10 మంది, ఇలా 5 మందిని పంపించినప్పుడు 4 తారీఖు ఆర్డర్ తీసిర్రు. అంటే పాత డేట్లో ఆర్డర్ తీసినట్టున్నారు. ఇక మన దగ్గర ఎవిడెన్స్ లేదు కానీ ఇక 4 తారీఖు అంటే 4 తారీఖు అనాలి. వీళ్ళిద్దరిని ఎక్కడికి పంపిరు అంటే కోయడకు పంపిరు. ఈ డిటి నవీన్ అన్నటోన్ని ఎక్కడికి పంపిరు? కోయడకి. ఈ ఆర్ఐని ఏడికి పంపిరు? కోయడకే. అరే, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి 2 ఆఫీసర్లను సేమ్ లొకేషన్లో ఎట్లేస్తారు? రూల్ ఉందా? మీరు ఎప్పుడు రూల్స్ బుక్కులు ఉందా 2ని తీసేయాలని? ఆల్రెడీ ఇది నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసిన కలెక్టర్ మీద. ఏంటంటే ఇప్పుడు ఎస్ఐఆర్ నడుస్తుంది. ఎస్ఐఆర్ ఈ జనగణనకు సంబంధించి ఇప్పుడు మ్యాపింగ్ జరుగుతుంది.
ఓటర్లది దొంగ ఓట్లు వేరేసే కార్యక్రమం కానీ ఇంకేదైనా స్పీడప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అది జరుగుతుంది. ఆ క్రమంలో మ్యాపింగ్ జరుగుతుంది. ఇతను ఎవరైతే ఈ నవీన్ కుమార్ అనేటోడు ఉన్నాడు క్యాండిడేట్, ఈయనకు రెవెన్యూ టచ్ లేదు. స్టార్టింగ్ నుంచి ఈయన ఎలక్షన్ కమిషన్ వరకే చేస్తాడు. ఈయనను కోయడలో ఎంఆర్ఓ ఉండంగా ఆయన నెటో పంపించి ఈ క్యాండిడేట్ని అక్కడ ప్లేస్ చేసిరు యాజ్ ఎ తహసీల్దార్. లైక్ అంటే తహసీల్దార్ అనుకోండి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ అనుకోండి, ఆయనను ఆ రేంజ్. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆ రేంజ్లో కోఆపరేట్ చేస్తారు. అక్కడ కోయడల నాకు తెలిసి 1036 కావచ్చు, ఒక సర్వే నంబర్ ఉంది. యాంకర్ ఉదయభాను, చాలా ఫేమస్ యాంకర్ ఉదయభాను ఉంది కదా, ఆవిడది ల్యాండ్ అక్కడే ఉంది. కొన్ని 100 ఎకరాలు ఉంది ఆ ల్యాండ్. నేను అది మళ్ళీ చెప్తా మీకు. ఆ ల్యాండ్ లేపేయాలి, అది సెటిల్ చేయాలంటే దానికి కొంత పట్టభూమి కూడా ఉంది. అది సెటిల్ చేయాలంటే అక్కడ రైతులు బాగా లొల్లి పెడుతున్నారు, ఇది అన్యాయం అక్రమం అని. అట్లాంటి అన్యాయాలు అక్రమాలు చేసేటోళ్ళు ఎవరంటే కొంతమంది పుణ్యాత్ములు ఉన్నారు ఇప్పుడు వేరుగా డిప్యుటేషన్ పైన. దుబ్బాకలో సీనియర్ అసిస్టెంట్ లేడు. సీనియర్ అసిస్టెంట్ లేనప్పుడు దుబ్బాక ఈ క్యాండిడేట్ని పంపించాలి, కానీ ఉన్నాయనని బయటకు వెళ్ళగొట్టి ఉన్న వ్యక్తిని బయటికి వెళ్ళగొట్టి ఈ వ్యక్తిని అక్కడ వేయడంలో ఆంతర్యమైంది. ఈజ్ ఏ ఎలక్టోరల్ పర్సన్, అంటే ఎలక్షన్ డ్యూటీలో ఉండాలి. ఎలక్టోరల్ వర్క్ చేసేటోన్ని నాన్ ఎలక్టోరల్ వర్క్ ఎలా పంపుతారు? సరే, అడ్మినిస్ట్రేటివ్లో మాకు పవర్ ఉంది, మేము పంపుతాం అనుకుంటే ఇప్పుడే పంపాలా? సో తప్పు మీద తప్పు చేస్తున్నారు మీరు. ఎలక్షన్ కమిషన్ నుంచి మీకు నోటీసులు వస్తాయి. సరే, ఈ నోటీసుల ద్వారా ఏం జరుగుతుంది ఏం జరగదు అనేది చూద్దాం. మేడం, మీకు కలెక్టర్ గారు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు, నిజంగా మీరు నిబంధనకు లోబడి పనిచేసిరే అనుకుందాం. నిజంగానే నేను లోబడి పనిచేసిన, నాదేం తప్పు ఉన్నది భయ్యా అంటే డిఫమేషన్ వేసుకోండి, నో ప్రాబ్లం. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర కూడా. మీరు ఎంత కేస్తారో అంత కేరీ డిఫమేషన్. 25/2/2026 నాడు కలెక్టర్ గారికి సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ పైన మీరు చర్య తీసుకోవాలి. 7,50,000 రూపాయలు గోల్మాల్ చేసిరు 2022, అంటే 17 సెప్టెంబర్ 2022లో తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాల పేరు మీద 30 లక్షల రూపాయలు వస్తే దాంట్లో 7,50,000 కొట్టేసిరని చెప్పడానికి ఎన్ని సాక్ష్యాలు పెట్టినా, ఎన్ని ఆర్టీఐలు వేసినా సిద్దిపేట మున్సిపల్ వాళ్ళు ఇస్తలేరు. మీరు ఇవ్వకున్నా ఆర్టీఐ నా దగ్గర కూడా ఉంది, బట్ తెప్పిస్తా. ఇక్కడ ఇంత 30 లక్షల రూపాయలు పంపినామన్నప్పుడు 7.5 లక్షల మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తే ఇప్పటివరకు రిప్లై లేదు. 25/2/2026కి ఇచ్చిన. ఇక్కడ లేని ఇంట్రెస్ట్ 10 రోజులలో వాళ్ళ జాగా చేయడంలో ఏమున్నది? మీరు అంతా రూల్స్ ప్రకారమే చేస్తారు కదా. నేను డిఓపిటీకి కూడా లెటర్ పెడతా, అసలు చేసిందంత ప్రక్రియ కరెక్ట్ ఉందా అని. దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ కూడా అడుగుతా. మీరు ఎంత దూరం పోతే అంత దూరం వస్తాను నేను కూడా. నేనేం వదిలేసే రకం కాదు, ఓడిపోవడానికైనా సిద్ధమే, కానీ మధ్యలో పని వదిలేయం. మిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి అయితే దేశానికి కాదు. ఆంధ్రప్రదేశ్ అనే ఒక పెద్ద రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసినప్పుడు దాంట్లో ఒక తెలంగాణ ఉంది. ఆ తెలంగాణలో బీసీల కొరత ఉండి ఈ గౌండ్ల దాంట్లో ఒక లీడర్ లేరని రేవంత్ రెడ్డి గారు మీకు ఒక మంచి బాధ్యత అప్పచెప్పిండు. ఆ బాధ్యత అప్పచెప్తే కళ్ళు మూసుకుపోయి మీరు అడ్డగోలుగా జాగాలు చేసుకుంటా అంటే కోయడలో మీరు ఏం చేస్తారో తెలుసు, ఎక్కడెక్కడ 70 ఎకరాలు లేపేసారో తెలుసు, అన్నిట్లకి ఎవిడెన్స్లు ఉన్నాయి. మిమ్మల్ని వదిలేది ఏమి ఉండదు. ఎందుకంటే ఈ రకమైన దోపిడీ గతంలో సిద్దిపేటలో బహుశా ఎప్పుడు జరగలేదు. మీరు ఎంత లీగల్గా పోదామంటే అంత లీగల్గా పోదాం. దయచేసి నేను ఇంకొకటి హైకోర్టు న్యాయవాదులకి ఒక చిన్న విన్నపం అనుకోండి, ఇది నాకు సంబంధం లేని సబ్జెక్ట్ అయినా ఒక కామన్ మ్యాన్గా ఒకటి అడుగుతా.
ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యుడు ఉన్నప్పుడు ఎవరైనా బార్ కౌన్సిల్లో నిలబడితే ఖచ్చితంగా వాళ్ళని ఓడించాలి. ఇది ప్రజల కోసం ఓడించాలి. ఒకవేళ గాచారం అనేది బాగలేక వాళ్ళు గెలిస్తే వాళ్ళని చైర్మన్ చేయొద్దండి. న్యాయ వ్యవస్థ మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదో ఎవరినో జడ్జిని ఏదో చేస్తారు అనట్లే. ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసులో 100 కోట్ల విషయంలో పట్టాభి అనే సిబిఐ జడ్జి అమ్ముడు పోలేదా? డబ్బుకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. అందరం మనుషులమే కదా. 100 మంది జడ్జిల పేరు చెప్పొచ్చు. అలా జరిగింది. మొన్న ఢిల్లీలో కూడా ఒక 10 కోట్ల రూపాయలు దొరికినాయి. ఇవన్నీ ఎలా అంటే పొలిటికల్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడైతే న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ ఈ మేనేజింగ్ అక్కడున్న పాలిటిక్స్ ఇక్కడికి తీసుకొస్తారు. దయచేసి హైకోర్టులో ఉన్నవాళ్ళు మంత్రి తమ్ముడు కానీ, మంత్రి అన్న కానీ, ఎమ్మెల్యే తమ్ముడు కానీ, ఎమ్మెల్యే అన్న కానీ మనకు ఆచారం బాగాలేక ఒకవేళ హైకోర్టులో గెలిస్తే డబ్బుకో దేనికో ప్రలోభాలకో లొంగుతారని కాదు, కొంతమంది ఉంటారు కదా. దయచేసి చెప్తున్నా, చైర్మన్లు చేయకండి అలాంటి వాళ్ళని. ఇది తెలంగాణకు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్కి చెప్తున్నా, పక్కకున్న అన్ని రాష్ట్రాలకు చెప్తున్నా. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ 16 ఎకరాలని మేము వదిలిపెట్టాము. కలెక్టర్ గారు చేసింది తప్పు, మా మీద డిఫమేషన్ వేస్తా అంటే వి వెల్కమ్ యూ మేడం, మీరు ఏదైనా చేయండి. మీరు కలెక్టర్కి వచ్చినప్పటికేలే చాలా అప్లికేషన్లు ఇచ్చిన. మీకు తెలుసో తెలియకో గతంలో ఉన్న ఆయన కూడా ఒక ఆయనకు అప్లికేషన్స్ ఇస్తే రెవెన్యూ మ్యాటర్స్ విల్ బీ సెటిల్డ్ ఓన్లీ ఇన్ ద కోర్ట్, దిస్ ఈజ్ ఎ సివిల్ డిస్ప్యూట్ అన్నాడు మను చౌదరి గారు. మీరేమంటారంటే మను చౌదరి ఉన్నప్పుడే మొదలుపెట్టిరు ఈ కార్యక్రమం అంటున్నారు. ఆయనే వస్తాడు, మీరు వస్తారు. మనమందరం రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన వ్యక్తులం. మీరు బెదిరిస్తేనో పోలీస్ స్టేషన్ల పొంటి దింపుతేనో అస్సలు భయపడే రకం కాదు. చక్రధర్కు ఉన్న బ్యాక్గ్రౌండే పబ్లిక్. వీళ్ళు సహకరించారు, మీరు ప్రెషర్లో చేసిర్రా, మరి యాజ్ పర్ నామ్స్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేసిర్రా, మరి చేయడానికి 30 ఏళ్ళ రికార్డు తీయడానికి మీరు తీసుకున్న టైం ఎంత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు హియరింగ్స్ కండక్ట్ చేశారా, బోత్ పార్టీస్ ఒపీనియన్ తీసుకున్నారా, మీరు మీ యొక్క ఆర్డీఓ గారు వచ్చి అక్కడ సర్వే చేసి ఫోటోలన్నీ తీసుకున్నారా, ఫోటోలలో అవేం పడలేదా? ఇప్పుడు అక్కడ ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నా అంటే, అడవడో పోరంబోకోడు పెట్టిన మెసేజ్ కాదు, చక్రధర అని చెప్తే పేపర్ పట్టుకొని చెప్తాడు. 974, 975, 978, 979 సర్వే నంబరు సిద్దిపేట అర్బన్. ఈ గో గ్రీన్ ఎక్సెట్రా ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్ల పేర్లు కూడా మొన్న నేనే పెట్టిన. జర ఒక్క నిమిషం దయచేస్తే నేను మీకు చెప్తాను. సో ఇలాంటివి ఉన్నప్పుడు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో అర్థమవుతలేదు. బీజేపీ అయితే ఏడాలేదు. సో అది కూడా సబ్జెక్ట్ ఇంక ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు గో గ్రీన్ అపార్ట్మెంట్, శ్రీ వైష్ణవి అపార్ట్మెంట్, గణేష్ నేత్రాలయ హాస్పిటల్, శ్రీవాణి స్కూల్, భారతీ రెసిడెన్సీ అపార్ట్మెంట్ అండ్ అదర్ ఇండివిజువల్స్ హౌజెస్ ఏవైతున్నాయో ఒకసారి చక్రధర్ చెప్పిండని ఏం గ్యాస్లో పోసుకొని అంటిపెట్టుకుంటారు. నేను ఏం చెప్తానో ఫస్ట్ కలెక్టర్ గారి దగ్గర పోరి, మీకు నేను పంపిస్తాను నోటీస్. కలెక్టర్ గారి దగ్గర పోయి ఖమ్మం పరిస్థితి మాకు ఉంటుందా మేడం, నిజంగా చక్రధర్ గౌడ్ అనేటోడు ఇది ఒకటి ఇచ్చిండు, మరి ఇది నిజమా అబద్ధమా అడగండి. ఒకవేళ ఇది అబద్ధమైతే ఇమ్మీడియట్గా ఈ క్యాన్సలేషన్ లెటర్ పట్టుకరండి. లేదు అంటే చక్రధర్ చెప్పిన దానిపైన మనం అందరం కలిసి పోరాటం చేద్దాం, కూర్చుందాం, పోయేదేమున్నది. రూపాయి పోగేసి సాఫ్ట్వేర్ పని చేసుకుంటా పొద్దుగాల నుంచి రాత్రి నుంచి పొద్దుగాల దాకా పనిచేసి ఇల్లులు కొనుక్కుంటే ఎవడో ఒకడు ఎక్కడో కరీంనగర్కి వెళ్ళి వచ్చి సిద్దిపేట నడిబొడ్డున జాగా కొట్టేసుకుంటే గాజులు వేసుకోలే. బీఆర్ఎస్లో అలా ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళని ఎదిరించిన మొగోళ్ళం మేము. ఇప్పుడు నన్ను కామెంట్లలో ఎవడోడైతే బానిసలు తిడుతురో అదే ఇల్లు నీదైతే, అదే ఇల్లు నీ తండ్రిదైతే, నీ తాతదైతే అది కోల్పోతా బాధ తెలుస్తుంది.
భూమి విలువ బానిసలకు తెలియదు, వ్యవసాయం చేసేటోనికి తెలుస్తుంది. నేను కొట్లాడిన ప్రతిదీ ప్రభుత్వానికి వస్తుంది, ప్రభుత్వ ఆదాయం పెంచడానికి కొట్లాడిన. పొన్నం ప్రభాకర్కి ఇప్పుడు మినిస్టర్ తీసేస్తే పీసీసీ ఇస్తారు అని చెప్పేసి టీవీలో వస్తుంది. రాష్ట్రాన్ని నమ్మేద్దామా? కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ అధికారంలోకి రాబోద్దు ఏంది చెప్పురు మరి. రెండో విషయం, పాడి కౌశిక్ బూడిద అమ్ముకుంటుండు, బూడిద తింటాడు పొన్నం ప్రభాకర్ అంటున్నావు. పాడి కౌశిక్ రెడ్డి అడ్డమైన దగ్గర ఎగరడం కాదు. నీకు దమ్ము ఉంటే ఈ సిద్దిపేట ల్యాండ్లో నువ్వు మొగోనివే అయితే ఈ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యవహారం మాట్లాడతావా? నువ్వు మాట్లాడవు. ఎందుకంటే నీకు బాస్ ఉన్నాడు, కేటీఆర్ కాదు, హరీష్ రావు. 373 నాదర్గుల్ 373 ఎకరాలు కొట్టేసిర్రు పొంగులేటి శ్రీనివాసు అని చెప్పేసి ఎగురుతాడు. మరి సిద్దిపేటలో కొట్టేసింది జాగా కదా, ఆడ కొట్టేసింది కాంగ్రెస్ పార్టీ అంటున్నావు, ఈడ కాంగ్రెస్ పార్టీ. ఓహో, అంటే ఆ జాగాలో నీకు పైసలు రాలే, నీకు సెటిల్మెంట్ ముట్టలే, ఈడ ముట్టినట్టుంది. అందుకే నోరు మూసుకొని కూర్చున్నావు. ఎందుకు నువ్వు సిద్దిపేటలో నువ్వు దేనిపైన స్పందించినావు? 1,00,000 ఓట్లు అంటివి, ఎంపీ ఎలక్షన్లలో 65,000 వచ్చినాయి. నీ దౌర్భాగ్యం ఏంటంటే నెక్స్ట్ నువ్వు గెలువు. మా అన్నని అంటావా అంటారు మా బీసీ వాళ్ళే. నీ అన్నని అనకపోతే ఇంకో పైకి ఊడిపడ్డా. గిన్ని అక్రమాలు జరుగుతుంటే మాట్లాడే శాతగాను ఏమనాలి. ఇక సురభి టాపిక్ తర్వాత వస్తా. దయచేసి శివధర్ రెడ్డి గారు, డీజీపీ గారు కొంచెం నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు నేయండి. ఆ గవర్నమెంట్ లెక్కనే ఈ గవర్నమెంట్లో అయితే కూడా చాలా కష్టమవుతుంది. అండ్ ఇట్లాంటి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళ వల్ల బీసీ సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. మాలాగా నిజాయితీగా ఉన్నోన్నేమో తొక్కిపాడేస్తారు, పార్టీలా ముందుకు రానియరు. చెంచాగిరి చేసేటోని ఇలా సిద్దిపేటలో పదవులు ఇచ్చింది చూస్తేనే అర్థమవుతుంది. సమర్థులంతా పాపం కాంగ్రెస్ పార్టీలో నేను మొగాన్ని అన్నోడంతా మూలకు వండబెట్టిరు. పనికి మాలనే తీసుకొస్తారు. సీఎం ఫోటో వేస్తేంది, వేయకపోతేంది. సీఎం ఫోటో వేయకపోతే ఏమవుతుంది? అందరు నేరా? మీరు చేసే పనులు చక్కగా ఉంటే ప్రజలే పోయి అతికిస్తారు. అడగడం మన డిమాండ్. మీకు శాతనైతే కోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయండి, అంత అవుతుందా? ఈ ఫ్లెక్సీ ఖర్చు పెట్టే పైసలు తీసుకపోయి ఆడ పెట్టండి. సీఎం ఫోటో తర్వాత ఏమైంది? దీని గురించి ఎవడైనా మాట్లాడుతుండా? ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుంటే బీజేపీకి ఏం పుట్టింది? సిపిఐ సిపిఎం ఏడున్నాయి? హరీష్ రావు చెప్తారే కదులుతారేంది మీరు? హరీష్ రావు గారి కథలన్నీ బయటకు తీస్తాం. ఇట్లా హరీష్ రావు నేను చెప్తా. హరీష్ రావుకి చిన్న తమ్ముడు పొన్నం ప్రభాకర్, చిన్న తమ్ముడు ఆయన. ఆ చిన్న తమ్ముని కాపాడుకోవాల్సింది అన్న. నీకు విషయం చెప్తా. పొన్నం ప్రభాకర్ గారు, హరీష్ రావు మాటలు నమ్ముకున్నావు అనుకో, నువ్వు జైలు పాలవుతావు. నిన్ను మెడబెట్టి జైల్లో నొక్కుతారు. ఆయన నమ్మకం. ఆయనకు బీసీలు అంటే పడదు, అలా గౌడ్స్ అంటే అసలే పడదంటే నువ్వు పోయిపోయి అన్నగాడ జాగు ఉందంటే తీసుకో నేను ఉన్నా అన్నట్టున్నాడు. అందుకే జల్లి దొరికి రీచేంజ్ చేసుకున్నావు. ఉన్నాడా ఊళ్ళే తప్పు చేస్తే తాట తీసేటోడు చక్రధర్ గౌడ్ అని. జైల్లో పోయిపోయి రాడిదేలిపోయినా. నేను కూడా పెద్ద సావు మరణం ఇట్లాంటివి ఆలోచిస్తలేను. నేను పోతే చాలామంది ఉన్నారు ఆడ కొట్లాడనీకి. ఆ క్యూ మీరు తట్టుకోలేరు. దయచేసి పొన్నం ప్రభాకర్ గారికి ఏం చెప్తున్నా అంటే, ఇప్పట్లో ఈ అవినీతి మానేయమంటే నువ్వు మానేయలేవు, కానీ మేమే రాహుల్ గాంధీ గారి దగ్గర పోతున్నాం. మాకు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది జర. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో తిరిగి కొంచెం ఖర్గే గారిని కలిసినాం, డీకే శివకుమార్ గారిని కలిసినాం. మాకు ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. ఏదో నువ్వు దొక్కేస్తే నువ్వు ఎంతమంది గమలంలో దొక్కేయలే పార్టీలా? ఏమన్నా పైకి రాంచినావా? ఎంతమంది లిస్ట్ ఉన్నది ఇంతగానం. నువ్వు ఎంతమందిని దొక్కేసినావు? నువ్వు పీసీసీ అయితే మాత్రం బహుజనులంతా ఆగమైపోతారు. బహుజనవాదాన్ని దొక్కేస్తావు నువ్వు సింపుల్గా. తెలంగాణ వాదాన్ని ఎట్లయితే మనోళ్ళు అమ్ముడువే దొక్కిరో చాలామంది గతంలో, నువ్వు పీసీసీ పోయి పార్టీని భ్రష్టు పట్టిస్తావు. దయచేసి సీఎం గారు, నేను మీకు చాలాసార్లు చాలా ఫైల్ ఇచ్చిన, అన్నీ జెన్యున్ ఫైల్లే. కోర్టులో ఫైట్ చేసి ఓడిపోవడం తప్పు కాదు, ఫైట్ చేయడమే మంచి లక్షణం. నేను అలాంటి ఫైట్స్ ఎన్నో చేసిన. కొద్ది రోజులు నిశ్శబ్దంగా ఉంటే
హరీష్ రావు దగ్గర పైసలు తీసుకున్నాడు. హరీష్ రావే బికారిగాడు, ఆయన దగ్గర పైసలు తీసుకున్నాడు. ఎంగిల్ చేత్తం కాకిని కొట్టాడు. అడుక్కొని తింటాం కానీ అట్లాంటి వాళ్ళ దగ్గర పైసలు తినం. అంత గతి లేదనుకుంటే ఆయన పని చేసుకొని బతుకుతాం. వీని దగ్గర పైసలు ఆశపడను. ఇప్పుడు ఆశపడ్డదంతా ప్రభుత్వ ఉద్యోగులు. ఈ జిల్లా హోదాలో ఉన్న వాళ్ళంతా ఆగమైపోయారు. నేను ఈ కలెక్టర్ విషయం చాలా సీరియస్గా తీసుకున్నా. ఆ పిల్లగాని భూమిలో ఎవడన్నా గడ్డపార పెట్టినా, ఆ పిల్లగానికి ఇబ్బంది పెట్టినా, ఎంతవరకు అయితే అంతవరకు. ఒకవేళ కోర్టులో ఓడిపోయినామనుకో మీ మేనేజింగ్ స్కిల్స్ తోటి సుప్రీంకోర్టు పోతా. సుప్రీంకోర్టులో కూడా నాశనం అయిపోయినా అనుకోండి, ప్రజల్లోకి వెళ్తా. గుర్తుపెట్టుకోండి. పొన్నం ప్రభాకర్ గారు, మీరు సిద్దిపేటలో ఇలాంటి మీరు ఏమేమి చేస్తారో మొత్తం ఇంత చిట్టు ఉన్నది. ఒక్కసారే చెప్తే కూడా అందరికీ డైజెషన్ కాదు. 1 by 1 పేపర్లతోటి ఆర్టీఐలతోటి తీసుకొస్తా. ఈ అబ్బాయి భూమి 8.3 acres డిలీట్ చేసింది. మళ్ళీ కోర్టుకు పోతే వస్తుంది, ఆయన భూమి ఆయనకు వస్తుంది. మరి ఎక్కించిన 16 ఎకరాలు ఎక్కడ అంటే తెలిసో తెలియకో, అంటే తప్పు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు చేసింది కాదు ఇది. కొత్తగా ఆఫీసర్లు తెలిసి తెలియకనే, అంటే హింస పెట్టి ఇబ్బంది పెడితే చేసిన పనులే. సో ఇంత ప్రొఫెషనల్గా చేయలేదు వీళ్ళు, అంతా దొరికిపోయారు. చూసుకుందాం. మనకు కూడా రూల్స్ బుక్ తెలుసు. మేము అంబేద్కరిస్టులమే, అన్నీ చదువుకొనే మాట్లాడతాం. ఈ గోమూత్రం దాక్కుంటా పెండ తినే బ్యాచ్ కాదు నేను. విజ్ఞానాన్ని నమ్ముకుంటా, గూగుల్ని నమ్ముకుంటా, భారత రాజ్యాంగాన్ని నమ్ముతా. దయచేసి చక్రధర్ని తిట్టుడు ఆపండి. ఏమొస్తుంది తిడితే గిడితే ఈ సిఐని తిట్టుండి. దొంగతనం కేసులో ఆయన దగ్గర బంగారం విషయంలో అజ్జేసి సస్పెండ్ అయింది కాదా, సస్పెండ్ అయ్యాను. మళ్ళీ సిద్దిపేటకి ఎట్లా వచ్చినాం అనేది ఐజీ గారు చెప్పాలి. అన్నదమ్ముల లొల్లి ఇప్పుడు ఆ మధ్య ఒక కేసు అయింది. సింపుల్గా చెప్తా నేను. వాళ్ళ ఆయన కొడుతుండని చెప్పేసి వాళ్ళ ఆయన బాగా అరేంజ్మెంట్ చేస్తుండని పాపం ఒక ఆవిడ ఒక పోలీస్ స్టేషన్ పోయింది. ఆ కేసు నాకు తెలుసు, అది 1 year బ్యాక్ అయింది. కేసు పోతే ఆ సీఐ ఏం చేసిందంటే ఊకే పిలిపించుకొని నువ్వు నాతో ఉందుదా అన్నాడట. మీ ఆయన ఇబ్బంది పెడుతుండు కదా అని ఆమెను ఇబ్బంది పెడితే ఆమె ఏం చేసింది, పోయి వెశ్మరపల్లి ఎన్నో అని జైలు లేపిచ్చేసింది. ఇప్పుడు ఇట్లే ఉంది. పొన్నం దగ్గరికి అయ్యో మాకు అన్యాయం జరిగిందని తెలిసో తెలియకూడదు పోతే ఉన్నదంతా అపూటం ఎక్కేసాడు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయకండి. పొన్నం ప్రభాకర్ గారు, మీరు నా మీద ఇది చేద్దాం అది చేద్దాం ఇవన్నీ పనికిమాలిన విషయాలు పెట్టుకోకండి. చట్టపరంగా పనిచేయండి. అన్న చేతనైతే కక్షపూరితంగా చేసి నన్ను జైల్లో పెడతా అంటే కూడా నేను రెడీగానే ఉంటా. నేనేం భయపడే రకం కాదు. నువ్వు ఎంత చేస్తే నేను అంత ఎక్కువనే చేస్తా. నువ్వు ఓడిపోతావు, గుర్తుపెట్టుకో. ఉస్నాబాద్లో నువ్వు ఓడిపోతావు. నాకు తిక్క రేగిందంటే ఉస్నాబాద్లో వచ్చి నీ మీద నిలబడతా. సిద్దిపేట పక్కకు పెట్టి ఉస్నాబాద్ వచ్చి నీ మీద నిలబడతా అంటున్నా. నేను నిలబడ్డా అనుకో, హరీష్ రావు దగ్గరనే 17,000 ఓట్లు లేపేసిన. ఇక నువ్వైతే నీ ఇంట్లో ఓట్లు కూడా నీకు పడాయి దరిద్రానికి. జాగ్రత్త. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు మానుకోవాలి. ఆ పిల్లగానికి రిలీఫ్ ఇవ్వండి. ఆ పిల్లగాన్ని ప్రెషర్ పెట్టినా, నన్ను ఇబ్బంది పెట్టినా జంతర్ మంతర్లో పోయి కూర్చుంటాం. మీరు రాహుల్ గాంధీకి అర్థమయ్యేటట్టు. ఇప్పుడు అసలే ఎలక్షన్లు జరుగుతున్నాయి. రైతుల పరిస్థితికి ఇట్లున్నది, ఇంత దారుణంగా ఉన్నది అని పెనంలోకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు ఉన్నది. మీ ఏషియం చూస్తే బీఆర్ఎస్ వల్ల నయం అనిపిస్తుంది. కొంచెం వరకు 100% నయం అనిపిస్తుంది. ఇవాళ జీవన్ రెడ్డి గారు చెప్పింది నిజమే. నీలాంటి దౌర్భాగ్యుణ్ణి ఎమ్మెల్యే గెలిపించాడు ఒక పద్ధతి అయితే, మినిస్టర్ని చేసుకుందాం చూడు. ఆయన రేవంత్ రెడ్డి, ఆయనకు ఉండాలి కొంచెమైనా. ఇమ్మీడియట్గా బీసీ మినిస్టర్ల నోరు తీసేస్తున్నారు. ఆ కొండ సురేఖకు స్కెచ్ చేస్తున్నారు అట ఆమెను తీసేయడానికి. దయచేసి ఆమెను తీయకండి. ఆమె ఏం పెద్ద పాపాలు చేయలే. తెలుసో తెలియకో జెన్యున్గా ఉంటుంది ఆమె, అంతే. కక్ష ఆమె మీద కట్టకండి. నేను తీసేయండి. మేము ఎవ్వరం బీసీలం బాధపడం. ఈయన వేసిన దొంగతనాలు ఎప్స్టీన్ ఫైల్స్లకు ఒక్కొక్కటి బయటికి వస్తాయి. 2.5 సంవత్సరాలలో ఈయన అక్రమాల ఇంత దౌర్భాగ్యమా? ఆ మధ్య సత్తయ్య అవార్డ్స్ అని చెప్పేసి వీళ్ళ తండ్రి పేరు మీద జీవన సాఫల్య అవార్డ్స్ అని ఏదో ఇచ్చిండు. పెద్దగా పిలిచి రవీంద్ర భారతిలో వేసిన. ఎవరి పైసలు అవి?
ఆర్టీఏ రెడీ చేసిన, అది కూడా వేస్తా. పొన్నం సత్తయ్య లైఫ్ టైం అవార్డ్స్ అంటే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు స్పీకరు, ఆయన ఇట్లా చనిపోయిండు, ఆయనకు చేయొచ్చు. అంటే సొసైటీకి ఆయన కాంట్రిబ్యూట్ చేసిన కుటుంబాలు అయితే, ఇప్పుడు మా నాయన పేరు మీద నేను అవార్డ్స్ పెడతాను, నవ్వరా నన్ను చూసి? ఆయన వ్యాన్ డ్రైవర్, ఏం అవార్డులు పెడతావు ఆయన మీద? ఆడేందో స్టాచ్యూ, కరీంనగర్లో స్టాచ్యూ పెట్టేసి ఇట్లాంటివన్నీ ఏమవుతాయి అంటే రివర్స్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే నువ్వు ఆ పొన్నం సత్తయ్య అవార్డ్స్ అని ఏదైతే చేసినావో ఆ డబ్బులు ఆ కళాకారులకు నువ్వు ఇచ్చిన నజరానా ఎల్లకేళ్ళు ఇచ్చినావో చూస్తా, అది కూడా తీస్తా. ఒకవేళ నువ్వు అది అక్రమాలకు పాల్పడితే అది కూడా బయటేస్తా. నీ మీద కూర్చున్నా ఆల్రెడీ, నీకు తెలుస్తలేదు. కానీ నువ్వు ఆ హరీష్ రావు మాటలు పట్టుకోకు. నువ్వు హరీష్ రావు మాటలు పట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టినావు పార్టీలో అని కూడా నాకు తెలుసు. కాదంటే నాలాంటితో పని చేయించుకునే తెలివి నీకు లేదని బాధపడ్డా. నాలాంటితో పని చేయించుకునే తెలివి నీకు లేదని బాధపడ్డా. అంటే నీకు నిజాయితీ పరులు అంటే నచ్చదు. నువ్వు కోయడలో కూడా నీ గురించి చండాలంగా మాట్లాడుకుంటారు, రోజు కూడా వచ్చి చెప్తాడు. సో దయచేసి సిద్దిపేట జిల్లా ప్రజలకు ఏం చెప్తున్నా అంటే, ఇలాంటి నాయకులతో మనం జాగ్రత్త ఉండాలి. ఎవరికి ఏ భూమి ఇబ్బంది పడ్డా, ఏ ఇబ్బంది పడ్డా కోర్టుల్ని నమ్ముకోండి. ఎక్కడ మీకు అన్యాయం జరిగినా సహించకండి. ఒక్క పేపర్ రాయండి, ఒక తెల్ల పేపర్కి, ఇట్లాంటి తెల్ల పేపర్ మీద నీ అక్షరాలు పెట్టు. కొట్లాడేటోళ్ళు నాలాంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. కొట్లాడదాం. బహుజనవాదం ముసుగులో మనోడు తప్పు చేస్తే ఊరుకునేది ఏం లేదు. ఎందుకంటే ఆయన మనోడు కాదు. ఆయన ఏ రోజు ఒక్క గమ్లోని కూడా గమ్లోని లెక్క చూడలేదు. చాలా ఇబ్బంది పెట్టిండు, చాలా చండాలంగా మాట్లాడతాడు. ఆయన భాష, ఆయన వ్యవహారం అది అందరికీ తెలిసిందే. ఇవన్నీ మంచి గాలి జనార్దన్ రెడ్డి కొట్టుకపోయిండు. ఆయన ఇంట్లో బాత్రూమ్ అంత ఉండదు, నీ ఆస్తి అంతా కలిపి. జర ఆపి ఇవన్నీ కక్షపూరితమైన నా మీద ఏమైనా ప్లాన్లు చేస్తా అంటే రెడీగా ఉన్నా, దేనికైనా సిద్ధమే. నేను ఈ జల్లింటికి పంపుడైన కార్యక్రమం సురభికి సంబంధించి రేపు మాట్లాడదాం. సురభి ఏం లేదు, ఒక లైన్లో చెప్తా. సురభి అంటే ఏం లేదు, దాంట్లో పహానీలలో ట్యాంపరింగ్ చేసిరు. అది పట్టా భూమి అంటారు. అది పట్టా కాదు, తొట్టా కాదు. అది సేత్వార్ తీసిన, సేత్వార్లో అది సర్కారీ భూమి అని ఉంది. సర్కారీ భూమి అన్నప్పుడే అయిపోయింది. ఆ ఇన్స్టిట్యూషన్ ఏం ఫ్రీగా నడుపుతలేడు, డబ్బులు తీసుకుంటాడు, డొనేషన్లు తీసుకుంటాడు. హాస్పిటల్ అంతా కమర్షియల్, ఫ్రీ ఏం లేదు. సో దాని పని తర్వాత చేస్తాయి. ఇప్పుడు ఇది పొన్నమన్నని మంత్రి పదవి ఊడగొట్టాలి కదా, పొన్నమన్నని ఇంట్లో కూర్చోబెట్టాలి. ఒక ఎమ్మెల్యే అయితే చాలైనా ఈ మంత్రి గుండి బాగా ఇబ్బంది పెడతాడు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పొన్నం గారి పైన ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. నువ్వు ఎంత జైలు వేస్తే నేను అంత ఇబ్బంది పెడతా. నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెడితే నేను ఇంకెక్కువనే పని చేస్తా. నేను బుక్స్ని రిఫర్ చేసే పని చేస్తా. దయచేసి హుస్నాబాద్ ప్రజలారా, అట్లాంటి నాయకుని మరోసారి గెలిపించకండి. మంచి నాయకుని గెలిపేయండి. ఎప్పుడు పైసలే తిందామా? కొంత భవిష్యత్తు వద్దా పిల్లలకి? అదే చదువుకోవద్దా మనోళ్ళు? ఇట్లా వాని కింద వీని కింద ఊడికం చేసుకొని కుక్క బతికేనా? అది మన లీడర్లం కావద్దా? నాలాంటి వాడు అయితే నువ్వు పొన్నమన్నతోడు పెట్టుకుంటావు. ఏడికెళ్ళొచ్చిండు పొన్నమన్న? మేఘాలకే మధ్యలోకి ఊడిపడ్డా? మా హరీష్ అన్ననే అంటావు అంటే ఏడికెళ్ళొచ్చిండు ఆయన? వాళ్ళు మనుషులే. నీ స్థాయి అని కూడా అన్నాడనుకో, వానికి స్థాయి లేదేమో, నాకు స్థాయి ఉంది. మా అమ్మ నాయనకు అన్నారు చూడు, అదే నాకు పెద్ద స్థాయి. అంతకు మించి ఏ స్థాయి, ఏ అవార్డు, ఏ పదవి నాకు ఆనందాన్ని ఏది. మా తల్లిదండ్రులు నాకు ఇంత విద్యను ఇచ్చారు, పోరాడే తత్వాన్ని ఇచ్చారు. వాని దగ్గర వీని దగ్గర చేతులు చాపే తత్వం ఇయ్యలే మాకు. లంచావతారం వెయ్యం మేము. తీసుకునేటోది కూడా నేను తిట్టా, అది వాన అవసరం, ఇచ్చేటోది అవసరం. సో ఇది మన పొన్నమన్న గారి కథలు. పొన్నం గారిని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకోకపోతే మీకు ఇంకా డ్యామేజ్ తప్పదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, దయచేసి పొన్నం చేసిన ఈ 100 కోట్ల స్కామ్ని త్వరగా బయటికి తీయండి. ఈ అధికారుల సంగతి అంటే మేము చూసుకుంటాం, కోర్టు పరంగా కొట్లాడతాం. అండ్ హరీష్ రావు గారి మౌనం ఆయనకు పర్సంటేజ్ ముట్టిందన్నలాగానే ఉన్నది. ఎందుకంటే 373 సర్వేలో హరీష్ రావు బట్టలన్నీ చింపుకుంటున్నాడు, మొత్తం ప్యాంటు చెడ్డీ అన్నీ. మరి కొంచెం ఇక్కడ చింపుకో. నువ్వు అరిస్తే వీడికి వినబడుతుంది. 974 సర్వేలకు వినబడుతుంది, అది విను. 967లో ఒకడు దొంగతనంగా కాగితాలు తయారు చేసి 2000 గజాలు కొట్టేసిండు.
వంగ రాజిరెడ్డి అనేటోడు అని చెప్పి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు కలెక్టర్ గారు, పాత కలెక్టర్, కొత్త కలెక్టర్ ఇప్పటిదాకా పట్టించుకోలే. ఇది మాత్రం ఇమీడియట్గా ముందటికి వచ్చింది. సో దీనిపైన మేము పోరాడతాం. ప్రజల యొక్క మద్దతు కావాలి. ఇట్లా కొట్లాడేటోళ్ళని చంపుకుంటే ఏమొస్తుంది? మనకెందుకు వన్ దూలకు పడి తెచ్చిండి అనుకోకండి. దయచేసి తోడుగా ఉండండి. మీ సమస్యలపైన పోరాటం మాకు అలవాటు, మేము కొట్లాడతాం. ఏ భూమి ఎవ్వడు తినడు. మొన్నొకడు ఒక అమ్మాయిని ఇలా ఏడిపిస్తే 33 రోజులు జైలు ఉంచిన నేను, నాకు తెలిస్తే. మన సిద్దిపేట ట్రబుల్ షూటర్ నిద్రపోతుండ అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే చక్రధర్ వచ్చిండు, మాట్లాడిండు. నా దగ్గరికి సమస్య వస్తే కాంప్రమైజ్ ఉండదు, సొల్యూషనే. సో పొన్నం కానీ ఇంకెవరు కానీ ఇట్లాంటి తమాషాలు బంద్ చేయాలి. కొద్దిగా మిమ్మల్ని ఎప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. చాలా జాగ్రత్త. ఇట్లాంటి ప్రజలను ఇబ్బంది పెట్టకండి, రైతుల భూములు దోసుకోకండి. అండ్ ఉస్నాబాద్ ప్రజలకు దయచేసి ఎంత దౌర్భాగ్యం ఉందని ఎన్నుకోండి, కానీ పొన్నం ప్రభాకర్ అండ్ కో వాళ్ళని గెలిపించకండి అని. ఈ రైతులకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ చేతులే మీకు దండం పెడుతున్నాయి. అట్లాంటి వాళ్ళని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కామెడీ చేసేయకండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.